రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాల్సిందని సాంకేతిక కారణాలతో 4వ స్థానానికి పరిమితమైందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పనితీరు బాగుందని యార్లగడ్డ కితాబిచ్చారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నియమించిన కమిటీ సత్వరమే పని ప్రారంభించాలని సూచించారు. గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో నియోజకవర్గంలోని అధికారులు సక్రమంగా పనిచేయడం వల్లే 4వ స్థానం సాధ్యమైందని ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. గన్నవరం నియోజకవర్గంలో మొదటిసారి నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో 1500 అర్జీలు రాగా తదుపరి 450 అర్జీలు రాగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో 145 అర్జీలు వచ్చినట్లు వివరించారు. ఇదే విధంగా ప్రజల నుంచి అర్జీలు తగ్గుతుండడాన్ని బట్టి చూస్తే సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉన్నట్లు భావించాలన్నారు. నిధులతో సంబంధం లేని అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తేనే గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలన్నీ ఆన్లైన్ చేస్తున్నామని, వీటిపై ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తుందని, ప్రతి అర్జీదారునికి ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో సరైన మీటింగ్ హాల్ లేకపోవడం ఇబ్బందిగా ఉందని, మీటింగ్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి షాహిద్ బాబు, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ చిరుమామిళ్ల సూర్యం, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షులు వరుసగా దయ్యాల రాజేశ్వరరావు, గూడపాటి తులసి మోహన్, కొలుసు రవీంద్ర, టీడీపీ నాయకులు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొండేటి వెంకటేశ్వరరావు, మద్దినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో 2590 గ్రీవియన్స్ వచ్చినాయి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో 2233 వచ్చినాయి. వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆచట్లో 2172 గ్రీవియన్స్ వచ్చినాయి. ఈ ఫస్ట్ 3 ప్లేసుల్లో ఉన్నాయి స్టేట్ లో 175. కానీ గన్నవరం, కృష్ణా గన్నవరం 1644తో 4వ ప్లేస్ లో ఉంది. అసలు వాస్తవం ఏంటంటే ఆ రోజున ఎస్ఎం కన్వెన్షన్ లో నేను ఎమ్మెల్యే నెలకే గ్రీవియన్స్ డే కండక్ట్ చేసే అన్ని మండలాలకి ఎక్సెప్ట్ విజయవాడ మండలం కాకుండా మిగతా 3 గన్నవరం, బాపులపాడు, గుంటూరులో చేస్తే ఒకే రోజు 4-5 వేల మంది వచ్చారు. వాళ్ళలో 1630 గ్రీవియన్స్లు ఏటీఆర్ కూడా ఇచ్చారు. అన్ని చేయలేము, కొన్ని చేశారు. 80%, 70% అవుతాయి తప్ప 100% గ్రీవియన్స్ అడ్రస్ అవకాశం ఉండదు. కానీ ఆ 1630 కూడా కలిపితే మనకి 3272. అంటే మనం స్టేట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండాల్సింది 4వ ప్లేస్ లో ఉండడానికి కారణం అధికారులే. ఏ అధికారులు నేను చెప్పలేను, కానీ దాన్ని మీరు అడ్రస్ చేస్తే మనం స్టేట్ లో ఫస్ట్ ఉంటాం. చేసిన కష్టం, చేసిన పరిణామం చెప్పుకోబోదు. నాకు ఎమ్మెల్యేగా నాకేదో నా ఒక్కడికి కాదు, మీకు కూడా అధికారులు పనిచేస్తేనే గ్రీవియన్స్ పరిష్కారం అవుతుంది. నేను పనిచేస్తే పరిష్కారం అవుతుంది. నేనేదో పాలసీ మేకింగ్ మ్యాటర్ చెప్తా తప్ప పనిచేసేది అధికారులు మీరే. స్మార్ట్ పోల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీహార్లో ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం వల్లనే బీహార్లో అత్యధిక మెజారిటీ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధమైన ఎగ్జిట్ పోల్స్ ను ఇక ముందు కూడా ప్రజలకు అందజేయాలని కోరారు. స్మార్ట్ పోల్ సంస్థ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థ నిర్వాహకులు నూకల శ్రీనివాసరావు, నూకల నాగేశ్వరరావు, రత్న సతీష్ పాల్గొనగా ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా బీహార్లో తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా స్మార్ట్ పోల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వమైన ఫలితాలను ఇచ్చాయన్నారు. ఇక ముందు కూడా ఇటువంటి ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ ను ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ తమ సంస్థకు ఉన్న ఆర్థికపరమైన పరిమితుల దృష్ట్యా అతి తక్కువ మ్యాన్ పవర్ తో ఎక్కువ శాంపిల్స్ సేకరించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించామన్నారు. అందువలనే ఆక్యురేట్ ఫలితాలు వచ్చాయన్నారు. శాంపిల్స్ చొప్పున 4070 శాంపిల్స్ కలెక్ట్ చేశామండి. తర్వాత మనము నవంబర్ 1, 2, 3 తారీఖుల్లో సర్వే చేశాము. అప్పుడు కూడా సేమ్ 407 పోలింగ్ బూతులు కవర్ చేశాము. ఒక్కొక్క పోలింగ్ బూత్కి సుమారుగా 10 శాంపిల్స్ కలెక్ట్ చేశాము. అలాగే
నవంబర్ 7, 8, 9 తారీఖుల్లో సేమ్ 3వ విడత సర్వే చేశాము. ఒక్కొక్క పోలింగ్ బూత్కి ఇలాగే సేమ్ 10 శాంపిల్స్ లెక్కన 4070 శాంపిల్స్ కలెక్ట్ చేశాము. మేము డోర్ టు డోర్ మేము సర్వే చేశామండి. ఈ డోర్ టు డోర్ చేసినప్పుడు కూడా మేము ఆడవారిని 50%, మగవారిని 50% శాంపిల్స్ వేసి కలెక్ట్ చేశాము. అందువల్లే మేము తీసుకున్న ప్రణాళిక ప్రకారం యాక్యురేటెడ్గా రావడానికి ప్రధాన కారణము. మేము గత 3 దశాబ్దాలుగా పొలిటికల్ రీసెర్చ్లో ఉన్నామండి. 1994 నుంచి సర్వేలు మేము చేస్తున్నాము. మొన్న ఇక్కడ జూబ్లీహిల్స్లో మేము చేసిన సర్వేల్లో 7 డివిజన్లో మేము సర్వే చేశాము. దాంట్లో మాకు కాంగ్రెస్ పార్టీ చాలా సునాయాసంగా గెలుస్తుందనేది మా రిపోర్ట్లో తెలియదని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గత 2 సార్లుగా నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఓడిపోవడం, దానివల్ల ప్రజల్లో కొంత సానుభూతి ఉంది. అతను యువకుడు, విద్యావంతుడు, ప్లస్ అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాడండి. ఈ కారణాల చేత ప్లస్ అంతకుముందు ఎంఐఎం తరపున పోటీ చేసినప్పుడు తక్కువ మెజార్టీతో 10,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ యొక్క కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీలో కూడా ఇతను మంచి పేరు ఉండటం వల్ల కూడా ఈ మంచి మెజార్టీ రావడానికి కారణమైందండి. దగ్గరగా 153 నుంచి 180 సీట్ల దాకా వస్తామని చెప్పేసి ఈజీగా సునాయాసంగా గెలుస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్పి ఇచ్చేసామండి. అదేవిధంగా ఈరోజు మేము చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా 200 సీట్లు పైచిలుకు ఎన్డీఏ కూటమికి వచ్చింది. దీనికి గల మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్. అంటే ఇక్కడ రాష్ట్రంలోనూ అక్కడ సెంట్రల్లో 2 ఉంటే మనకు అభివృద్ధి బాగా జరుగుతుందని, ఇంకా ఏంటంటే నితీష్ కుమార్ గారు మరియు మోడీ గారి నాయకత్వాన్ని నమ్మటం, లాస్ట్లో దీదీ స్కీమ్ అంటే ప్రతి మహిళకి ఒక 10,000 రూపాయలు అందించే స్కీము లక్షాధిపతిని చేస్తామని చెప్పేసి మన ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి. ఇంకోటి ఏంటంటే కూటమిలో సమన్వయం. ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సమన్వయము మీకు అక్కడ మన మహాగఠబంధన్ కూటమిలో అది లేకపోవటం బాగా కనపడింది. వచ్చే రిజల్ట్స్కి దగ్గరగా ఉంటున్న నేపథ్యం గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమికే పెద్ద ఎత్తున ప్రజలకు పట్టం కట్టబెట్టబోతా ఉన్నారని చెప్పిన నేపథ్యం. అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో అనేక సర్వే సంస్థలు అనేక అపోహలు ఎన్నికలైనంతరం సర్వేల్లోని చెప్పిన నేపథ్యంలో కొన్ని చాణక్య లాంటి సర్వేలో లేదా స్మార్ట్ పోల్ సర్వే సంస్థ సోదరులు నూకల శ్రీనివాస్ గారు, నూకల నాగేశ్వరరావు గారు, సతీష్ గారు ఏదైతే ఇందాక మాట్లాడి చెప్పడం జరిగిందో దగ్గరగా దాదాపు 153 నుంచి 163 సీట్లు ఎన్డీఏ కూటమికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలవబోతా ఉన్నారని చెప్పి ఈ యొక్క సర్వే ఏదైతే గత 3 రోజుల కిందట ఎన్నికలు పూర్తయిన అనంతరం హైదరాబాద్లోని తెలంగాణలోని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నేపథ్యం నిజంగా చాలా అభినందనీయం. బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు నిర్వహించారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టిన బీజేపీ నేతలు విజయంపై ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నాదెండ్ల మోహన్ మాట్లాడుతూ ఈ విజయాన్ని ప్రజల నమ్మకం, అభిమానం ప్రతిబింబంగా పేర్కొన్నారు. బీహార్ అభివృద్ధి దిశగా చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలు తమ మద్దతు తెలిపారన్నారు. వచ్చే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను మరింత వేగంగా అమలు చేస్తామని హామీ నెరవేర్చే విధంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కానూరి శేషు మాధవి, కె ఫణికుమార్, స్టేట్ విద్యుత్ సెల్ కన్వీనర్ మల్లికార్జున రాజు, మాజీ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ ఎం శేషుబాబు, జనరల్ సెక్రటరీ వెంకట్ కృష్ణ, పాము సిద్ధు, మాజీ మండల అధ్యక్షుడు చందు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ భవానీ ద్వీపంలో అడ్వెంచర్ థ్రిల్ సిటీ ఏర్పాటుకు విశ్వనాథ్ ఎవెన్యూ సంస్థకు 10 ఎకరాల భూమి కేటాయింపుతో పాటు రాష్ట్ర పర్యాటక విధానంలో భాగంగా ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ నెల 7న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో నిర్ణయించిన మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖను ఆదేశించింది. పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రాజెక్టు ఏర్పాటుకు 51.48 కోట్లు వెచ్చించనున్నారు. దీంతో 250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందన్నారు.
కాగా తాళ్లపాలెంలో వినోదాల ఉద్యానం కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద తాళ్లపాలెంలో 157.53 కోట్లతో వినోదాల ఉద్యానం రిసార్ట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన మైరా బైసైడ్ రిసార్ట్స్ కు 20 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు పలు రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్ట్ ఏర్పాటుతో 380 మందికి ఉపాధి లభించనుంది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని పర్యాటక సంస్థను ఆదేశిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. వన్ టౌన్ వస్త్రలతలో ప్రసిద్ధిగాంచిన ఆర్ఆర్ ఫ్యాషన్స్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆధునిక డిజైన్స్ తో కూడిన హై డిజైనర్ ఫ్యాన్సీ డ్రెస్సెస్, క్రాప్ టాప్లు సరసమైన ధరలకే విక్రయిస్తున్నట్లు ఆర్ఆర్ ఫ్యాషన్స్ యజమాని రఘు తెలిపారు. వన్ టౌన్ లోని వస్త్రలత షాప్ నెంబర్ 4041లో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ ఫ్యాషన్స్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని నూతన వెరైటీలను మహిళా మణుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. స్మాల్ మీడియం నుంచి 4XL మీడియం వరకు అన్ని రకాల డ్రెస్సెస్, లెగిన్స్, ఇన్నర్స్ లభిస్తాయి. ఈ సందర్భంగా ఆర్ఆర్ ఫ్యాషన్స్ యజమాని రఘు మాట్లాడుతూ తమ వద్ద హై డిజైనర్ ఫ్యాన్సీ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, లెహెంగాస్ సరసమైన ధరలకి లభిస్తాయన్నారు. పంజాబీ డ్రెస్సెస్ సెట్ 500 నుంచే ప్రారంభమవుతాయని, సామాన్యులకు అందుబాటు ధరలో లభిస్తాయని వివరించారు. తమ వద్ద పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, నైటీస్, లెగిన్స్ లభిస్తాయని, విజయవాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పుడు నేను ఆర్ఆర్ ఫ్యాషన్స్ వస్త్రలతలో ఉంటుంది, విజయవాడ వస్త్రలతలో ఆర్ఆర్ ఫ్యాషన్స్ షాప్ నెంబర్ 4041లో ఉన్నాను. వీళ్ళ షాప్ ఓపెనింగ్ అప్పటి నుంచి వీళ్ళ దగ్గర నేను పర్చేస్ చేస్తున్నానండి. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది. మీరు ఒకటి కొనడానికి వస్తే 10 కొంటారు ఖచ్చితంగా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కంటిన్యూస్గా నేను కొంటూనే ఉన్నాను. వీళ్ళ దగ్గర లేని వెరైటీస్ ఉండవు. మనం ఏం అడిగినా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. వీళ్ళు హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ షాప్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రఘు అండి. మాది ఆర్ఆర్ ఫ్యాషన్స్. మేము షాప్ స్టార్ట్ చేసి 1 year అయింది. 1 yearలో మా కస్టమర్లు బాగా మాకు రెస్పాన్స్ ఇచ్చారు. మేము ఇచ్చే హోల్సేల్ రేట్లకి ఇక ముందు కూడా మేము హోల్సేల్ రేట్లకి కస్టమర్లకి అందిస్తాము. కొత్త వెరైటీలతో అందిస్తాము. టాప్స్, లెగ్గింగ్స్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ టాప్స్, క్రాప్ టాప్స్ అన్ని రకాలు ఉంటాయండి. లేడీస్ వేర్ ఐటమ్ అన్నీ ఉంటాయండి. హోల్సేల్ ధరలకే లభిస్తాయి మన దగ్గర.